అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ బడ్జెట్ గురించి ఎక్కడైనా మాకైతే కనిపించట్లేదు కాంప్రమైజ్ అయినట్టు, లొకేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ. మిగతా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవన్నీ పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఎక్కడ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వం కూడా, ఈ సినిమాకి అవ్వను. సో వీ డిసైడెడ్ టు గో ఆల్ ఇన్, సో వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో కన్నప్పకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కాలానికి అది ఏ విధంగా సూటబుల్ అవుద్ది అంటే ఈ కథ సంబంధించి? మన హిస్టరీ ఇది, మన హిస్టరీ మళ్ళా ఒక 50 సంవత్సరాల తర్వాత. దీని ముందు కన్నప్ప వచ్చింది 50 సంవత్సరాల ముందు, 49 సంవత్సరాల ముందు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలన్న అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఓకే, 50 ఇయర్స్ తర్వాత అంటే అప్పుడు కృష్ణరాజు 1976 కృష్ణరాజు యాక్ట్ చేశారు. కానీ అందరూ తెలిసిన కథనే కదా. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళకు అవును ఒక ఆటవికుడు ఉన్నాడో తను కన్ను తీసి ఇచ్చేశాడు, ఆ కథ మాకు తెలుసు అని అంటారు. అది కూడా తెలియని 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఈ జనరేషన్ అందరికీ మళ్ళీ మన హిస్టరీ గురించి చెప్పాలి, మన చరిత్ర గురించి చెప్పాలి, మన పౌరాణికం గురించి చెప్పాలన్న ప్రయత్నమే కన్నప్ప. ఓకే, సో ఇప్పటికి అంటే మీ ఉద్దేశంలో ఇంకా కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ జనరేషన్ సంబంధించి? వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా మన తరం వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా చెప్పాలిగా మన హిస్టరీ. సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. సో వాటికి దాని ద్వారా చెప్తున్నాం. ఓకే, సో అంటే పాన్ ఇండియా మూవీగా ఎందుకు అనుకున్నారు? ఓన్లీ తెలుగు అనే కాకుండా, అంటే ఇంతకుముందు అన్లైక్ మీరు మోస్ట్లీ మూవీస్ తెలుగులోనే చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, లేకపోతే బడ్జెట్ నువ్వు అకామిడేట్ చేసి? ఫస్ట్ థింగ్ ఇస్ సబ్జెక్ట్ యూనివర్సల్. సో ఇది యూనివర్సల్గా చెప్పేటప్పుడు మనం వెరీ గుడ్, అయ్యే ఖర్చు కన్నా ఎంత అవుతుంది, ఓన్లీ యాక్టర్స్ కొంతమందిని ఇటు అటు మారిస్తే నీకు అపీల్ ఉంటుంది. సో దాని వరకు మార్చండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కాకపోయినా ఇంకెవరైనా శివునిగా పెట్టున్నా ఇంతే ఖర్చుగా అయ్యేది నాకు సినిమా తీయడానికి. సో దానివల్ల ఓకే, ఈ కథ చెప్పడానికి ఒక లార్జర్ స్పాన్ ఉందనే ఉద్దేశంతో మనం. సో అక్రాస్ ది స్పెక్ట్రమ్ అంటే చాలామంది అన్ని భాషలకు సంబంధించిన నటులు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత మోహన్ లాల్ ప్లస్ శరత్ కుమార్, తమిళ్, మలయాళం అండ్ మేబీ కన్నడ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు. తెలుగు యాస్టిస్ ప్రభాస్ కూడా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, అన్ని లాంగ్వేజ్ వాళ్ళని. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ అండి. అండ్ రెండోది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను మోహన్ లాల్ గారిని తీసుకొస్తే ఎవరు ఎక్సైటెడ్, ఒక తెలుగు ఆడియన్స్గా ఎవరు ఆల్సో మోహన్ లాల్ గారు కూడా ఉన్నారంట. ఆ ఎక్సైట్మెంట్, అంత పెద్ద నటుడిని తీసుకొచ్చి నేను పెట్టిన దానికి ఆయనకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మకంగా ఎవరికైనా. సో ఆ ఎక్సైట్మెంట్ బిల్డప్ చేయడం కోసమే ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చాం. ఓకే, సో ఇప్పుడు వాళ్లకు ఎక్కువ ఖర్చు అయిందా వీళ్ళందరినీ తీసుకురావడానికి? ఎందుకంటే రెమ్యునరేషన్స్ కానీ అవి కానీ, లేదా సినిమా మేకింగ్కి ఎక్కువ ఖర్చు? మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, అక్కడే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎంత 150 crores బడ్జెట్? బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది కానీ బడ్జెట్ బాగానే పెరిగింది. ట్రిపుల్ ఫిగర్స్ అంటే మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే 2023 ఆగస్ట్ కదా స్టార్ట్ చేసి? ఫిబ్రవరి స్టార్ట్ చేసి ఫిబ్రవరి. సో ఆ బడ్జెట్లోనే అయిందా పెరిగిందా? ఆ బడ్జెట్ కన్నా పెరిగింది, ఎందుకంటే యాక్టర్స్ కొంతమంది స్పాన్ పెరిగేసరికి పెరిగింది. ఒక 20% బడ్జెట్ ఎస్కలేట్ అయింది. ఓకే, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎట్లా అంటే దాన్ని న్యూజిలాండ్లో ఎట్లా ఐడెంటిఫై చేశారు? అంటే నేను చాలా ప్రదేశాలకు వెళ్ళానండి, చాలా దేశాలకు కూడా వెళ్ళాను నేను లొకేషన్స్ చూడడానికి. పెద్ద పెద్ద సినిమాలు షూట్ చేసిన, సిరీస్ షూట్ చేసిన ఊర్లకు కూడా వెళ్ళాను. నేను చూసిన అన్ని ఊరుల్లోకి, దేశాల్లోకి న్యూజిలాండ్ ఒకటి అసలు ఎక్స్ట్రాడినరీ లొకేషన్. అది ఈ కథ 2వ శతాబ్దంలో జరిగిందని నేను భావిస్తున్నాను. అది 2nd, 3rd సెంచరీలో జరిగింది ఈ కథ. ఆ టైంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుండేది, అద్భుతమైన వాటరు ఇదంతా. కానీ మనం ప్రకృతిని గౌరవించకుండా చెడగొట్టేసాం. మన నేలని చెడగొట్టేసాం, మన అడవుల్ని కొట్టేస్తున్నాం, మన ప్రకృతిని ప్రార్థిస్తాం, కానీ మనం జాగ్రత్తగా చూసుకోం, మనం డిస్ట్రాయ్ చేస్తాం, బాగా డిస్ట్రాయ్ చేస్తాం.
మనం వాటర్స్ని డిస్ట్రాయ్ చేసేసాం, మన పొల్యూట్ చేసేసాం, మన ఎయిర్ని, స్కైని డిస్ట్రాయ్ చేసేసాం. న్యూజిలాండ్ ఇంకా అట్లే ఉందా? న్యూజిలాండ్ ఎగ్జాక్ట్లీ మీరు చూడాలి. నేను అందుకే కెమెరామ్యాన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అన్నా, ఉన్న లొకేషన్ యాజ్ ఇట్ ఈజ్ నువ్వు క్యాప్చర్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని ఉంటే చాలు, ఇలాగా ఇదవుతుంది. అంటే న్యూజిలాండ్లో, ఎందుకంటే న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక ఎంపీ ఆమె ఆదిమ జాతులకు సంబంధించి ఒక భాష మాట్లాడి ఆ మధ్య వైరల్ అయింది, మీరు కూడా చూసారు. అది మా ఊరి, అది ఈ మధ్య వైరల్ అయింది కానీ, బట్ మా ఊరి వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ మన ఇండియన్స్ లాగే వాళ్ళు ఇదండి. మా ఊరి అండ్ ఇండియన్స్ ఆర్ వెరీ క్లోజ్లీ అఫిలియేటెడ్ విత్ దర్ ఫ్యామిలీ ప్రాక్టీసెస్ కానీ కానీ ఒకటి వాళ్ళ దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ భాష కానీ ఏదైనా ది టాక్ విత్ ప్రైడ్. వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడితే వాళ్ళు చాలా పౌరుషంగా మాట్లాడతారు. మనం కూడా మాట్లాడడం మొదలెట్టాలి అలాగా. ఓకే, సో అందుకని మేబీ అందువల్ల ఎన్విరాన్మెంట్ అక్కడ ఆ విధంగా అట్లా ఉంది. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండి. ఒక దగ్గర మేము షూటింగ్ చేయాలన్నాం, ఇది చాలా వినడానికి నాకు కామెడీగా ఉంది. వాళ్ళని పర్మిషన్ అడిగినప్పుడు నో ఇప్పుడు పక్షులన్నీ నెస్టింగ్ సీజన్, ఇప్పుడు గుడ్లు పెడతాయి ఏరియాలో, అక్కడ షూటింగ్ అలౌ చేయం మేము. ఐ వాస్ లైక్ రియలీ? యా ఆ బర్డ్స్ అని దే ఆర్ ఆల్సో, ఇట్స్ దేర్ ల్యాండ్ కదా, అది ప్రకృతికి చెందిన ల్యాండ్. షూట్ చేయాలనుకున్నప్పుడు ఒక సీజన్ ఉంది, ఆ సీజన్లో షూట్ చేసుకోండి. దే రిఫ్యూజ్ పర్మిషన్. సో అంత జాగ్రత్త చేస్తారు. థ్రాష్ అనేది ఎక్కడ కనిపించకూడదు, మీరు అసలు వాటర్ని పొల్యూట్ చేయడానికి ఆస్కారమే లేదు. మీకు వెళ్ళినా కూడా అక్కడ చూసి మీకు అనిపించడం కూడా అనిపించదు. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ అండి, ద లొకేషన్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరే ఓన్గా ఐడెంటిఫై చేశారు? యా, మొత్తం ఈ మోస్ట్లీ న్యూజిలాండ్ అయినా 99% న్యూజిలాండ్. ఓకే, మిగతా 1% వరకే హైదరాబాద్. పార్వతీ పరమేశ్వరులది నేను సెట్లో చేశాను, ప్రభాస్ది కొంతవరకు సెట్లో చేశానండి. ఓకే, సో ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 5 minutes, 10 minutes? మోర్ దెన్ దట్. ఓకే, మోర్ దెన్ దట్. సినిమా డ్యూరేషన్ దాదాపు ఇట్ విల్ బి 3 hours. 3 hours, ఓకే. బట్ 3 hours ఇప్పుడు జనం కట్టిపడేసేలా ఉంటుందా? 3 hours అంటే చాలా మంది 2.5 hours ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఒకటి ఉందండి, మీరు కథ కానీ బాగా చెప్పారంటే 3 గంటలు కూడా అది పెద్ద కథ, పెద్ద లెంత్గా అనిపించదు. అదే మీరు సరిగా చెప్పకపోతే 2 గంటలు కూడా అది చాలా ఎక్కువ టైం లాగా ఉంటుంది, బోరింగ్గా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టు మూవీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయింది. అంతే కదా, 2003 కదా విష్ణు సినిమాతో. సో 22 సంవత్సరాలు దాదాపు 25 సినిమాలు చేశారు కదా. 25 దిస్ ఇస్ 21st ఫిల్మ్ అనుకుంటా, కన్నప్ప ఐ థింక్ 21 అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా సినిమాలు చేశారు కంపేర్ టు అదర్ మీ జనరేషన్. ఐ థింక్ నా జనరేషన్లో ఐఎమ్ ద స్లోయెస్ట్. నేనే స్లోయెస్ట్. 2003తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు, నేనే బాగా స్లో చేస్తాను. ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమా ఉంటూ వచ్చింది. మధ్యలో యాక్చువల్గా 2 movies per year అనుకుంటూ వచ్చిన వాడిని మధ్యలో 1 movie per year అయింది. ఇప్పుడు 3 years ఇది ఒకటే అవుతుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చి ఉండాలి, బట్ విఎఫ్ఎక్స్ టూ బిగ్, టూ హ్యూజ్. షూటింగ్ కంప్లీట్ అయింది కానీ విఎఫ్ఎక్స్ ఎక్కువ టైం తీసుకుంది. షూటింగ్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. 24లోనే కంప్లీట్ అయింది. అండ్ యాక్చువల్గా అనాలంటే ఒక ఈ చిన్న కరెక్షన్ ఏదో లాస్ట్ మంత్ కూడా షూట్ చేశారు, బట్ అదర్ దెన్ దట్ 1 off beat థింగ్ లాస్ట్ ఇయర్ అయిపోయింది షూటింగ్ అంతా. ఓకే, సో ఓవరాల్గా ఒకటి ఇప్పుడు మీరు లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. టోటల్ 2 సాంగ్స్ ఉంటాయా మూవీలో? లేదు, టోటల్గా దే విల్ బి అబౌట్ 4.5 songs ఉంటాయి. ఓకే, బిట్ సాంగ్స్ ఇంకా ఉంటూ ఉంటాయి హీరోస్కి, వాళ్ళకి ఎలివేషన్కి, వాళ్ళ క్యారెక్టర్స్కి. బట్ మూవీలో అయితే దే విల్ బి అబౌట్ 4.5 songs. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ మీద చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ అంటే మలయాళ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారు పాన్ ఇండియా మూవీకి సంబంధించి,
సో ఎట్లా స్టీఫెన్ వచ్చి ఆయనతో నేను 2017లో ఆయనకి కబురు పంపించాను ఆయన కలవాలని. స్టీఫెన్ దేవసి గారు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఆయన సీక్రెట్ మంత్రాస్ అని ఒక ఆల్బమ్ ఉంది, మన కల్కి భగవాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆల్బమ్. దానికి అరేంజ్ చేశాడనమాట ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని అంతా. దాంట్లో ఉన్న మోస్ట్ ఫేమస్ సాంగ్ మీరు, నేను సీక్రెట్ మంత్రాస్ అంటే మీకు, సీక్రెట్ ఛాన్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ దాంట్లో ఒక గొప్ప గణేష్ స్తోత్రం సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు, గణాదక్షాయ గణాదీక్షాయ గణ ధీమహి అని. ఎస్, వినాయక చవితి ప్రతి మండపంలో కూడా ఎస్. ఆ సాంగ్ సౌండింగ్ నాకు ఫస్ట్ టైం వావ్, ఒక దేవుడు పాట ట్రెడిషనల్ మ్యూజిక్ కాకుండా మోడర్న్ సౌండింగ్తో ఇచ్చారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో కన్నప్ప నేను చేసేది మా నాన్న అమ్మ ఆ తరం వాళ్ళకి కాదండి. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై కిడ్స్ జనరేషన్ అండ్ పీపుల్ అండర్ 25. సో వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ఏంటి ఈరోజు, సో ఆ సౌండింగ్తో చేద్దామన్న ఉద్దేశంతోనే మనం ఈయన ఎన్నుకునేది. ఓకే, సో ఆ పాటతో మీరు ఇంప్రెస్ అయ్యారు. చాలా మంది తెలియదు ఇది ఆయన శంకర్ మహాదేవన్ మొత్తం అరేంజ్ చేసి. ఎందుకంటే మీ ఎక్కడ గణేష్ నవరాత్రులు వస్తే ఫస్ట్ ఇదే ఆ పాటే ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టు యంగర్ జనరేషన్ ఇదే పాట పాడుతుంది, గణాధ్యక్షాయ ధీమహి. ఎంతమంది శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని పాడతారు, అది మనసులో అనుకుంటారు, కానీ ఒక సాంగ్గా చేసింది ఇది. ఓకే, సో ఇప్పుడు హౌ డిఫరెంట్ ఈ మూవీ కన్నప్ప మీరు ఇదివరకు చేసిన మూవీస్ కంటే? అని కూడా కమర్షియల్ సంబంధించో లేకపోతే ఏదన్నా, ఇదేమో మైథాలజీ అనుకోండి, ఇంకా లేకపోతే సమ్ ఇట్ ఈస్ అవర్ హిస్టరీ. ఈ సినిమా మన హిస్టరీ, మన చరిత్ర. కన్నప్ప అన్నతను మన చరిత్రలో ఒక చాలా పెద్ద వారియర్. అతను 63-64 నాయనార్లు ఉంటారు శివుడికి, వాళ్ళలో ఇతను ఒకడు. ఒక ఆటవికుడు, ఒక నాయనారుగా ఉండేది ఇతనే. ఈ మహాభక్తుడు శివుడికి నాయనార్లు అంటే. ఈ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది కూడా ఇతనే, ఇంకెవరు పెట్టల. దాని మీద కూడా ఆయన శివుడు భక్తితో ఆయన శిష్యుడు కాబట్టి స్వీకరించాడు అని అంటారు. దట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ అండి ఈ కథలో. కన్నప్ప కథలో ఒక చాలా పెద్ద ఒక లెసన్ ఉంది. ఏంటంటే సాంప్రదాయాలు కాదు, దేవుడికి పూజించాల్సిన విధాలు ఈ సాంప్రదాయంతో కాదు, ప్యూర్ హార్ట్తో నువ్వు దేవుడిని పూజించే చాలు, భక్తితో పూజిస్తే చాలు అన్న ఎగ్జాంపులే కన్నప్ప. ఓకే, సో ఆ మెసేజ్ అదే ఉంటుంది మూవీలో.